సంతసముందే ఈ శుభవేళ పూజలు చేయ ప్రణమిల్లెదిని. సంతసముందే ఈ శుభవేళ పూజలు చేయ ప్రణమిల్లెదిని. ఈ బలి పూజలు ప్రమిదను నేను, ఈ బలి పూజలు ప్రమిదను నేను, సుమధుర స్వరముతో కీర్తించెదను, సుమధుర స్వరముతో కీర్తించెదను. సంతసముందే ఈ శుభవేళ. రాజాతిరాజు ప్రభులకు ప్రభుడవు, నిరతము నిన్నే స్తుతించెదను. రాజాతిరాజు ప్రభులకు ప్రభుడవు, నిరతము నిన్నే స్తుతించెదను. జీవస్వరూపాన్ని జీవన వేదం, జీవస్వరూపాన్ని జీవన వేదం, జీవన గతిని మార్చుము సత్యం, జీవన గతిని మార్చుము సత్యం. సంతసముందే ఈ శుభవేళ. దివ్యవాణి టీవీ ద్వారా ఈ పవిత్ర దైవార్చనకు మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ప్రభునామమున ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ క్రింది ఉద్దేశాల కోసం దివ్య బలి పూజను మనం సమర్పిస్తూ ఉన్నాం. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఒక కథోలిక కుటుంబ సభ్యులు, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, శాంతి, సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. విశాఖపట్నం అగ్రపీఠం, విజయనగరం విచారణ, కేటీ జోస్ మరియు బాల తెరేజా టీచర్ల వివాహ వార్షికోత్సవ సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుడు దీవెనలు, ఆయురారోగ్యాలు దయచేయమని కృతజ్ఞతాబలిని కుమారులు, కోడలు, మనవరాలు, కుమార్తె, అల్లుడు సమర్పిస్తున్నారు. నంద ప్రిష పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, పవిత్రాత్మ జ్ఞానవరాలను దయచేయమని, కుటుంబం ఎల్లప్పుడూ దేవుని కృపయందు వర్ధిల్లులాగున ప్రిషాకు మంచి క్రైస్తవ విలువలతో ఉజ్వల భవిష్యత్తును అనుగ్రహించమని తల్లిదండ్రులు రచన, పవన్, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు. పుట్టినరోజు జరుపుకుంటున్న బి రామానాయుడుకు దేవుని దీవెనలు, ఆరోగ్యము మరియు చదువుతున్న శశాంక్ మనోహర్కు పవిత్రాత్మ జ్ఞానవరాలతో నింపి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కుటుంబ సభ్యులు. కరీంనగర్ విచారణ దొడ్డ ఆరోగ్యరెడ్డి, రాణి, జోసెఫ్ రాజాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు. విశాఖపట్నం అగ్రపీఠం సలాత్ మేరీ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శాంత, ఆరోగ్యనాథన్ మరియు కుటుంబ సభ్యులు. గుంటూరు మెత్రాసనం రెండు చింతల విచారణ ఎర్రమారెడ్డి ఉద్దమరెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా ఆత్మనిత్య విశ్రాంతి చేకూరాలని బోయపాటి ఫిలోమిన్, తుమ్మా నక్షత్రం, ఉడుముల మార్తమ్మ. హైదరాబాద్ అగ్రపీఠం సంతోష్ నగర్ విచారణ గురుశ్రీ పాస్యం ఆరోగ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని చింతగుట్ల ప్రకాష్ రెడ్డి, అల్ఫోన్సా, పాసిమ్మరెడ్డి, చిన్నపరెడ్డి మరియు కుటుంబ సభ్యులు.
మాధవను కొండమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు కంటి చూపు సక్రమంగా ఉండునట్లు పరిశుద్ధ మరియ మాత పేరిట ఆ కుటుంబ సభ్యులు చైతన్యకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు గొలమారి భాస్కర్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గొలమారి మరియమ్మ ఆదుర్ రోజ్లీనా మరియు కుటుంబ సభ్యులు. ఫాదర్ పాస్యం ఆరోగ్యం గారు మనకి గొప్పగా విరాళాన్ని అందించారు, చనిపోయారు. వారికి ఆత్మశాంతి కలగాలని మనం కూడా ఈరోజు ప్రత్యేకంగా వారి వర్ధంతి రోజున ప్రార్థన చేద్దాం. మన దివ్యవాణి దాతలందరి నిమిత్తం కూడా ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు ఈరోజు మనందరినీ కూడా ప్రయాసపడమంటున్నాడు, పాటుపడమంటున్నాడు. దేనికోసం? దైవరాజ్యం కోసం. లేకపోతే ఆయన హెచ్చరిక, కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. మనలో చాలామంది ఆసరాగా తీసుకోవచ్చు, లెక్కలేనితనంగా జీవిస్తూ ఉన్నట్లయితే ప్రభు మరొకసారి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. పవిత్ర జీవితం జీవించాలని, ఆధ్యాత్మికంగా పాటుపడాలి, ఆధ్యాత్మికంగా ప్రయాసపడాలి. మరి నీవు నేను ఏమాత్రం జీవిస్తున్నాం దేవుని కోసం? దేవుడు లేనట్లుగా దేవుడు ఏమీ కానట్లుగా జీవించినట్లయితే ఈ సమయంలో ప్రభుని క్షమించమని అడుగుదాం. దేవునికి ఏమాత్రం సమయం ఉన్నది మనకు? ప్రతిరోజు ఆదివారం గుడికి వెళ్తే చాలు, ఈరోజు దేవుని యొక్క మాటలు అవసరం లేదులే, రోజేమంటాం, ఇలాంటి భావన మనలో ఉన్నట్లయితే ప్రభుని క్షమించమని అడుగుదాం. ఈ సమయంలో ఆ ప్రభు శక్తిని దయచేసి మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలను దయచేయమని ప్రార్థించుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపాలను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, నీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో నిత్య సర్వేశ్వర, విశ్వాసము, నమ్మిక, ప్రేమను, నీ పుణ్యములను మాయందు అధికము చేయము. తద్వారా నీవు ఆదేశించే వానిని మేము ప్రేమించునట్లును, నీవు వాగ్దానము చేసిన వానిని వరముగా పొందునట్లును కృపచూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. దేవుని ప్రేమించు వారికి అన్నియు మంచికి సమకూరును. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 26వ వచనం నుండి 30వ వచనం వరకు. సహోదరులారా, బలహీనులమైన మనకు ఆత్మ కూడా సాయపడును. ఏలైనా మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా
మన కొరకై ఆత్మయే దేవుణ్ణి ప్రార్థించును. హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మభావమును ఎరుగును. ఏలైనా దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుని ప్రార్థించును. దేవుణ్ణి ప్రార్థించే వారికి, అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరినట్లు దేవుడు చేయునని మనకు తెలియను. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని స్వారూప్యమును కలిగి ఉన్నట్లు దేవుడు ఏర్పరిచెను. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలచటయే కాదు, వారిని నీతిమంతులుగా చేసెను. నీతిమంతులుగా చేయుటయే కాదు, వారికి తన మహిమలోనూ పాలు పంచి ఇచ్చెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు, నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. నా దేవుడువైన ప్రభు, నీవు నా వైపు చూచి నాకు జవాబు చెప్పుము. నాకు ఆరోగ్యమును దయచేసి మృత్యువు నుండి నన్ను కాపాడుము. అప్పుడు నా శత్రువులు మేమే గెలిచితమని భావింపకుందురు. నేను భంగపడినందుకు వారు ఆనందపడకుందురు గాదా. అందరూ ప్రభు, నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. నా మట్టుకు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. నీ రక్షణలో నా హృదయము సంతోషించుచున్నది. ప్రభువు నాకు మేలు చేశాను కనుక నేను అతనిని స్తుతించి కీర్తింతును. అందరూ ప్రభు, నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. నడిచేను నీ జాడలు దేవా, నా తోడు నీ ఉండగా. నడిచేను నీ జాడలు దేవా, నా తోడు నీ ఉండగా. ఇరుకైన మార్గము పరలోక ద్వారము. ఇరుకైన మార్గము పరలోక జీవద్వారము. ప్రతిరోజు పయనింతు నీ మార్గమందు, ప్రతిరోజు పయనింతు నీ మార్గమందు. నీవు లేని ఈ పయనం వైఫల్యమే. అడుగు ప్రతి అడుగు నీవే నడుపు. నడిచేను నీ జాడలు దేవా, నా తోడు నీ ఉండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 13వ అధ్యాయము 22 నుంచి 30 వచనాలు. యేసు వాడవాడలా పల్లె పల్లెలా పర్యటించుచు బోధించుచు యెరూషలేము దిక్కుగా పోవుచుండగా, రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగాను. అందుకు యేసు, ఇరుకైన మార్గమున ప్రవేశించు, అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతురు, కానీ అది వారికి సాధ్యపడదు. గృహ యజమానుడు ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలవబడి తలుపు తట్టుచు, అయ్యా తలుపు తీయుడు అని అందరు. మీరు ఎచ్చటి నుండి వచ్చితిరో నేను ఎరుగును అని అతడు సమాధానమిచ్చును. అప్పుడు మేము మీతో అన్నపానీయాలు పుచ్చుకుంటేమి, మా వీధులలో మీరు బోధించితిరి అని మీరు చెప్ప ఆరంభించరు. కానీ అతడు మీతో, మీరు ఎచ్చట నుండి వచ్చితిరో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపొండు అని చెప్పును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ప్రవక్తలందరూ పరలోక రాజ్యమున ఉండుట చూచి మీరు మాత్రమే వెలుపలకు గెంటి వేయబడినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుకుందరు. తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణాల నుండి ప్రజలు వచ్చి దైవరాజ్యమున విందున కూర్చుందరు. కడపటి వారు మొదటి వారగుదురు, మొదటివారు కడపటి వారగుదురు అని చెప్పాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములకు క్షమించబడును గాక. చాలామందికి ఒక లెక్క ఉంది. ఏముందిలే, యేసు ప్రభు అందరూ ప్రేమమయుడు కదా, అందరినీ రక్షిస్తాడు, అందరినీ క్షమించేసేస్తాడు మనం అనుకుంటాం తప్పితే. కాబట్టి చాలామంది క్రైస్తవులు అనుకుంటారు, ఏముందిలే దేవుడు అర్థం చేసుకోడా, దేవుడు అర్థం చేసుకుంటాడులే, తప్పు చేసేవాళ్ళు కూడా, పాపం చేసేవాడు కూడా దేవుడు అర్థం చేసుకుంటాడులే, ఆ మాత్రం దేవుడు అర్థం చేసుకుంటాడు నన్ను. ఆ ధోరణి అందరూ రక్షించబడతారు, అందరూ ఉంటారులే దైవరాజ్యంలో. ఒక క్రైస్తవుడిగా కూడా అలాంటి ధోరణి, ఒక గురువుగా నేను కూడా అనుకోవచ్చు, నేను కాకపోతే గురువులను కాకపోతే ఇంకెవరిని రక్షిస్తాడు దేవుడు అని మీరు కూడా అనొచ్చు. కానీ ఈరోజు ఒక ప్రశ్న వేశాడు యేసు ప్రభుని. ఏమని అడిగాడు? రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా? ఎందుకు ఈ ప్రశ్న అంటే, నిన్నటి రోజు మీకు గుర్తున్నట్లయితే వాక్యం ఏం చెప్పింది? నిన్నటి రోజున దైవరాజ్యము ఆవగింజతో పోల్చాడు ప్రభు. ఆవగింజ అంటే ఎంత అండి? చిన్నది. కాబట్టి అతనికి అర్థం కాలే, ఒకవేళ దైవరాజ్యంలో కొద్దిమంది మాత్రమే ఉంటారేమో. దైవరాజ్యము పులిసిన పిండితో సమానం. ఎంత ఉంటుంది పులిసిన పిండి? దైవరాజ్యం కొండ, దైవరాజ్యం సముద్రం అనలేదు ప్రభు. దైవరాజ్యం ఆవగింజ అంటే రక్షించబడే వాళ్ళు కొలది మంది మాత్రమేనేమో అని కనుక్కుందామని ప్రశ్న వేసి ఉండవచ్చు. దానికి యేసు ప్రభువు సమాధానం మనకు తెలుసు. మత్తయి సువార్త 7:22-23 కూడా అంటాడు ప్రభువు అనేవారు దైవరాజ్యంలో ప్రవేశించరు. ఎందుకు అనంటే ప్రభు అంటున్నాడు, మీరు అనుకోవచ్చు, మీరు ఊహించుకోవచ్చు, మీరు ఊహించనిది జరిగిద్ది. ఏంటది? ఉత్తర దక్షిణాల నుండి తూర్పు పడమరల నుండి ప్రజలు వచ్చి దైవరాజ్యంలో విందును కూర్చుందరు. మీరు అనుకుంటున్నారు ఇజ్రాయేలు ప్రజలంతా రక్షించబడతారని, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు అనుకుంటున్నారు మేము కాకపోతే ఇంకెవరు రక్షించబడతారు అని, లేకపోతే ఎవరు ఆ సీట్లు ఫిల్అప్ చేసుకుంటారని. కానీ మీరు ఆశ్చర్యపోతారు, ఆ రక్షణ దినాన తూర్పు నుండి పడమర నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి ప్రజలు వచ్చి దైవరాజ్యమున ఉంటారు. ఇంకా లెక్క ఏంటంటే, అరే
వీళ్ళున్నారే అని అనుకునే పరిస్థితి. కడపటివాడు కడపటివాడు అవుతారు. ఈ కథ వాస్తవం, జరిగిన వాస్తవం. ప్రొవెల్లో అనే వార్తాపత్రికలో వచ్చింది, కానీ జరిగిన వాస్తవం. మే 10వ తారీఖు 1948 సంవత్సరంలో ఒక పెను తుఫాన్ వచ్చినప్పుడు అది ఆయన నావ క్యాప్టెన్, అతని పేరు జాన్ న్యూటన్. చాలామంది వినుంటారు, ఎందుకంటే ఫేమస్ ఆయన. అది పెను తుఫానులో ఇరుక్కుంది. ఇక మరణం తప్పదని ఈ క్యాప్టెన్కి తెలిసింది. అయితే ఈ క్యాప్టెన్ జాన్ న్యూటన్ చాలా ఘోరమైన పాప నీచ నికృష్ట జీవితాన్ని జీవించాడు. అబద్ధాల కోరు, వ్యభిచారిణి, బానిసలను సరఫరా చేసేవాడు, అమ్మేవాడు, జనం అమ్మేవాడు, బానిస సరఫరా చేసేవాడు. అయితే ప్రార్థన చేశాడు ఆ రోజు, ఎందుకంటే మరణం భయంతో ప్రార్థన చేశాడు. మొట్టమొదటిగా ఎప్పుడు ప్రార్థన చేసేవాడు కాదు. అది ఆగిన తర్వాత ఆలోచన పడ్డాడు. తన హీన బ్రతుకును చూసి తనే జాలిపడ్డాడు. ఇక అప్పటి నుంచి తన పని మానేశాడు. అంటే బానిసలను సరఫరా చేయడం మానివేసి విలియం విల్బర్ ఫోర్స్తో కలిసి ఆ బానిస సంస్కృతిని తీసివేయడానికి దోహదపడ్డాడు ఇంగ్లాండ్లో. ఆయన్ని ఈరోజు అందరూ గుర్తుపెట్టుకుంటారు. దేనికో తెలుసా? దానికోసం కాదు, ఆయన రాసిన పాట కోసం. ఆయన అమేజింగ్ గ్రేస్ అని, నేను అమెరికాలో ఉన్నప్పుడు దాకా అదే పాడేవాళ్ళు. ఏ మనిషి చనిపోయినా పాడేవాళ్ళు, ఎక్కడైనా పాడేవాళ్ళు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసిన పాట, కంట నీరు పెట్టించే పాట. ఈరోజు జాన్ న్యూటన్, ఒక పాపాత్ముడు, పరలోక రాజ్యంలో కూర్చుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రజలు తూర్పు పడమర నుండి దేవుని బల్ల దగ్గర కూర్చుంటున్నారు. మొదటివాడు కడపటివాడు అవుతాడు, కడపటివాడు. మనం ఉంటామా అక్కడ? ఎందుకంటే ప్రభు చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు. మీరు అనుకోవచ్చు మీరు ఉంటారని, ఉండకపోవచ్చు మీరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమిటన్నమాట? మీరు ప్రయాసపడండి, మీరు పాటుపడండి. అప్పుడప్పుడు మనం చెప్తూ ఉంటాం, మీరు చెప్తూ ఉంటారు మీ పిల్లలకి, నేను మీ అమ్మ పైసా పోగు చేసి అందరికీ పెళ్లి చేశాంరా, లేదు కష్టపడి సంపాదించి ఇల్లు కట్టానురా, పొలం కొన్నానురా అని కష్టాన్ని గురించి, పాటు పడటం గురించి, నిన్ను చదివించడానికి నానా తంటాలు పడ్డాంరా, తినక అని చెప్తూ ఉంటారు. ప్రభు అంటాడు, బైబిల్ పండితుడు చెప్తున్నాడు ఈరోజు ప్రభు మాటను ఉదహరిస్తూ, సామ్యుయేల్ అయిన్ అబుగురిన్ అని అతను చెప్తూ ఉన్నాడు. ప్రయాసపడుట అంటే స్ట్రైవ్. గ్రీకు పదము అగోనిజెస్తా అంటే యాగనీ అనే ఇంగ్లీష్ పదం, అంటే వేదన. వేదన పడాలి. ప్రసవ వేదన పడుతుంది ఒక గృహిణి, భార్య, లేదా ఒక నిండుచూలాలు. అట్లాగనే నీవు కూడా ప్రయాస పడితే తప్ప దైవరాజ్యంలో నీకు చోట్లేదు. ఇది ఈజీగా వచ్చేది కాదు. చాలామంది అనుకుంటున్నారు అందరూ వస్తారులే, ఏముందిలే మనం కూడా ఉంటాంలే, దేవుడు కనికరించకపోతాడా, ఆ దేవుడు చూడలేడే, మనం అర్థం చేసుకుంటాడు. దేవుడు అర్థం చేసుకుంటాడు ఎప్పుడు? ఏకాగ్రత, లక్ష్యము, మనస, వాచ, కర్మన, శరీరము, మనస్సు, ఆత్మ కలిసి క్రైస్తవ జీవితం ఒక యుద్ధం అని మనం మర్చిపోకూడదు. ఒక యజ్ఞం అది. కష్టపడాలి, శ్రమించాలి. ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఊరికే కూర్చోడానికి సమయం లేదు, ప్రశాంతంగా ఉండడానికి సమయం లేదు, నేను అక్కడే ఉంటానులే అని అనుకోవడానికి కూడా సమయం లేదు. డబ్బు అయితే అనొచ్చు, నేను సంపాదించాను చాలని. కానీ పురోగమనమా లేదా తిరోగమనమా, ఎదగడమా లేకపోతే తగ్గడమా అనేది ఉంటుంది దైవరాజ్యంలో. కాబట్టి
ఇది ఒక పెద్ద శోధన ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు మనం శ్రమించాలి. పూర్వవేదంలో యాకోబు యుద్ధం చేస్తున్నాడు. ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? దేవునితో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేసి బొనిక విరగబట్టబడి అప్పుడు దేవుడి చేత దీవించబడ్డాడు. నువ్వు దీవించే వరకు నేను నిన్ను వదిలిపెట్టను. ఇది మనందరం ఇజ్రాయేలు ప్రజలు అంటే ఆశీర్వదించబడిన వారు, దైవరాజ్యంలో ఉండేవారు అందరూ దీవించబడాలంటే కష్టపడాలి. కాబట్టి రక్షణ పొందలేని వారు క్రీస్తు తెలిసి ఉండవచ్చు. నీకు క్రీస్తు తెలిసి ఉండొచ్చు. నాకు యేసు ప్రభు తెలుసు, ఆయన గురించి తెలుసు, చరిత్ర తెలిసేమో అది, కానీ క్రీస్తుకు నువ్వు తెలుసా? నేను క్రీస్తుకు తెలిసి ఉండాలి, రక్షించబడాలి అంటే. క్రీస్తు నన్ను గుర్తిస్తాడా? ఆ రోజు వచ్చిన రోజు నువ్వెవరో నాకు తెలియదని అంటాడా? యూదా ఇస్కరియోతు క్రీస్తు ప్రభుతో ఉన్నాడు. ఉన్నంత మాత్రాన, తిన్నంత మాత్రాన సరిపోదు. యూదా ఇస్కరియోతు తినలేదు ఆయనతోటి. కాబట్టి ఈరోజు నేను క్రైస్తవునండి, పుట్టి క్రైస్తవుని అని చెప్తే సరిపోదు. క్రీస్తుని విని పట్టించుకోలేదు ఆయన. బైబిల్ తెలుసు అని చెప్తే సరిపోదు ప్రియులారా. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు? పళ్ళు కొరుకుతారని చెప్పి వాక్యం చెప్తూ. అందుకే మనం కష్టపడాలి. మనకి గ్రీకు మిథాలజీ అంటాం, ఇతిహాసాల్లో ఒకటి ఉంది, హెర్క్యులిస్ సైకిల్ కూడా ఉంది కదా, హెర్క్యులిస్. అది ఎట్లా వచ్చింది? ఆయన ఒక మనిషి అయితే రెండు తన ముందు ఉంచారు, ఇద్దరు స్త్రీలను. ఏమిటి? ఒక స్త్రీ వైస్ అంటే వ్యసనం, ఒక స్త్రీ వర్చ్యూ సుగుణం. ఈ రెంటిలో ఏది నువ్వు నెరవేర్చుకుంటావు అన్నప్పుడు అతను కష్టపడి 12 పనులు చేసిన తర్వాత అప్పుడు ఆయన ఒక దేవుడయ్యాడు. ఇమ్మార్టాలిటీ, అమరత్వాన్ని పొందాడు అని మనం గ్రీకు మిథాలజీలో చదువుతున్నాం. అంటే కష్టము లేకుండా ఇది జరగదు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే సూది ఒంటె బెజ్జములో దూరుతుందేమో కానీ, అంటే అర్థం ఏంటంటే సూది, నేను చెప్పాను పోయినసారి, యెరూషలేము దేవాలయానికి నీడిల్ గేట్ అని ఉండేదట. నీడిల్ గేట్ అంటే సూది, అంటే సూది పట్టేంత కాదు. ఆ గేట్లో వంట పట్టాలంటే ఆ వంట మీద ఉన్న వస్తువులన్నీ సామాగ్రి అంతా తీసేస్తే కొత్తగా వంట అయితే వస్తుంది. అంటే నీతోటి ఇంకా నానా తిండి చెదర అన్నీ కూడా ఇవన్నీ తీసివేస్తే అనవసరమైన సామాన్లు. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు నువ్వు తక్కువ లగేజ్తో వెళితే డైరెక్ట్గా వెళ్ళిపోతావు, లేకపోతే మళ్ళీ చెక్ ఇన్ బ్యాగేజ్కి వెళ్ళాలి, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాళ్ళు తెలుసు. పునీత్ ఇగ్నేషియస్ అంటాడు, దేవుణ్ణి చేరడానికి 3 ఆటంకాలు ఉన్నాయి. ఒకటి, సంపాదనే ధ్యేయంగా ఉన్నవాళ్ళు దేవుణ్ణి చేరలేరు. కాబట్టి ఈ లోకంలో రెండవది గౌరవం, పేరు, ప్రతిష్ట, ఇతరుల మెప్పు కోసం ఎదురు చూసేవాళ్ళు దేవుణ్ణి చేరలేరు. మూడవది గర్వం, నేనే అంతా, దేవుడు అవసరం లేదు, దేవుని మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు చూసారా, నా జీవితాన్ని నేనే చూసుకుంటాను, నా జీవితం నా ఇష్టం అనేవాళ్ళు కూడా దేవుణ్ణి చేరలేరు. ఈరోజు ఈ గర్వంతో మనుషులు, కొన్నిసార్లు మతం కూడా అడ్డంకి కావచ్చు. ప్రేమ లేని మతం. గుడికి వెళ్తాడు కానీ పక్కనోడంటే అస్సలు గిట్టదు, తిట్లు తిడతారు. పూజా పునస్కారాలు, ప్రార్థనలు చేస్తారు కానీ కారుణ్యం ఉండదు. అలాంటి వాళ్ళు దేవుని దగ్గరికి రాలేరు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సెయింట్ బార్నెస్ చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? 2 ఈజిప్తు నుండి వచ్చారు. ఈజిప్తు నుండి వచ్చిన 2 మాత్రమే కానాను దేశానికి వెళ్ళారు. ఎవరు వాళ్ళు? జాషువా, కాలేబ్. మిగతా వాళ్ళు వెళ్ళలేదు. అట్లాగని కొద్దిమంది మాత్రమే పరలోకానికి వెళతారు. ఎందుకంటే ప్రియులారా, ఈరోజు మనం గమనించాలి. పునీత జెరోమ్ అంటున్నారు, అనేకులు విశాల మార్గంలో నడుస్తారు, కానీ కొద్దిమంది ఇరుకు మార్గమును కనుగొంటారు. విశాల మార్గంలో కనుగొనేది ఏం లేదు, ఇరుకు మార్గం కనుగొనాలి. ఆయన ఇరుకు మార్గం నడిచిన వాళ్ళు చివరిదాకా నడుస్తారని కూడా లేదు. కొంతమంది మధ్యలోనే పోతారు, శోధనలు ఉంటాయి. కాబట్టి ఇది ఒక సవాలు, ఒక కష్టమైన పని. ఇది మనం గమనించాలి ప్రియులారా. పౌలు గారు చెప్తూ ఉన్నారు,
పరుగు పందెం గురించి నేను బాగా పరిగెత్తాను, నా పరుగు పందాన్ని నేను ముగించాను, బహుమానం కోసం, రక్షణ బహుమానం కోసం. 1 కొరింథీ 9:25. అట్లాగానే కఠిన శిక్షణ, 1 తిమోతి 4:10. క్రమశిక్షణ. ఆధ్యాత్మికంగా శిక్షణ లేకపోతే, ఆధ్యాత్మికంగా శ్రమ లేకపోతే, ప్రయాస లేకపోతే ఈ దైవరాజ్యం నీది కాదు. 1 తిమోతి 4:10, 1 తిమోతి 6:12. మంచి పనులు మంచి పరుగు పందెమును అని అంటున్నాడు. 2 తిమోతి 4:7లో కూడా పట్టుదల ఉండాలి. ఆధ్యాత్మికంగా క్రమశిక్షణ లేని వారు అర్హులు కారు, యోగ్యత లేదు. అన్ని మార్గాలు ఆయన దగ్గరికే కదా, అన్ని విశ్వాసాలు జరిగేది కాదు. తొందర లేదులే, జరిగేది కాదు. ఎందుకని 2 విషయాలు ఇక్కడ మనకు చెబుతున్నాడు. 1, ఇరుకు మార్గం, ఇది ప్రయాసపడే మార్గం. 2వది, తలుపు మూయబడుతుంది. ఒక్క సమయం దాకానే, తర్వాత నువ్వు ఏమి గీకి పెట్టినా కానీ ఆ తర్వాత తీర్పు ఉంటుంది. తలుపు మూసిన తర్వాత ఇంకా శిక్షణ పొందుతాను, సిద్ధపడతాను, బేరసారాలు ఏమీ ఉండవు ప్రియులారా. మంచి ఆలోచనలు సరిపోవు. నేను మంచిగా ఉంటాను, ఉత్తమ క్రైస్తవుడిగా ఉంటాను, నాకు ఉద్దేశం ఉంది, కానీ నేను చేయలేకపోతున్నాను. తలుపు మూతబడితే మరణం ఆకస్మికం. తలుపు అనేది మరణానికి సంకేతం. నీ స్థితి, నీ ఆధ్యాత్మిక పరిస్థితిపై ఆధారపడుతుందని మర్చిపోకూడదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ప్రశ్నించుకుందాం. ప్రయాస లేనిదే దైవరాజ్యము మనకి లేదు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా పావన జనకులు ఫ్రాన్సిస్ పోపు గారిని దీవించండి. మా మిత్రాలను, గురువులను అందరినీ ఆశీర్వదించి వారికి తగిన అంతస్తుకి యోగ్యమైన విధంగా జీవించి మార్గదర్శకంగా ఉండే బిడ్డలుగా ఆశీర్వదించమని, కావలసిన అనుగ్రహాన్ని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈరోజు ఈ వాక్యమును విని ప్రతి ఒక్కరూ విని దాన్ని అనుసరించే బిడ్డలుగా ఆశీర్వదించమని, ఈ వాక్యమును విని ప్రయాసపడే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని, లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే లాభమేమో, ఆత్మ కొరకు నేను ఏం చేస్తున్నాను, చివరికి భోజనం ఎన్నాళ్ళకు కావాలి, సంపాదించుకున్నాం, కానీ ఆత్మను సంపాదించుకోవాలి, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. కొద్దిమంది మాత్రమే దాంట్లో వస్తారని చెప్తున్నారు. కాబట్టి ప్రభా, ఆ కొద్దిమందిలో నేను కూడా ఉండే అనుగ్రహాన్ని దయచేయండి. మా దాతలను ఆశీర్వదించండి. వారు చేస్తున్న మంచి మనస్సుతో వారిని దీవించండి, వారి అవసరాలను తీర్చండి, మా అవసరాలను కూడా తీర్చండి. ముఖ్యంగా ప్రత్యేకించి ప్రభువా, ఈ సమయంలో ఎవరైతే మారాలనుకుంటున్నారో మారే శక్తిని వారికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో మీ మనవుల్ని ప్రభువుకి విన్నవించుకోండి. ఈ మా మనవులంటిని మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి, ఆమేన్. నా మార్గము నీవే ప్రభువా, నా గమ్యము నీవే దేవా, నా ధ్యానము నీవే ప్రభువా, నా సర్వము నీవే దేవా. నా మార్గము నీవే ప్రభువా, నా గమ్యము నీవే దేవా, నా ధ్యానము నీవే ప్రభువా, నా సర్వము నీవే దేవా. అర్పించేదను నా హృదయము, జీవించేదను నా యేసుతో. అర్పించేదను నా హృదయము, జీవించేదను నా యేసుతో. నా మార్గము నీవే ప్రభువా, నా గమ్యము నీవే దేవా, నా ధ్యానము నీవే ప్రభువా, నా సర్వము నీవే దేవా.
ఉద్దేశం కోసం కూడా ఈ పూజలో ప్రార్థన చేద్దాం. విశాఖపట్నం మెత్రాసనం, సెయింట్ థామస్ చర్చ్, బుచ్చిరాజుపాలెం ప్యారిష్. ప్రభువు స్వర్ణలత రవి అమెరికాలో ఉంటున్న వీరి వివాహ వార్షికోత్సవం రోజున ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. వారిని ఆశీర్వదించమని మాస్ ఆఫర్డ్ బై ఎలిజబెత్, ఫ్రాన్సిస్, నిర్మల కిరణ్, ప్రశాంతి, ఎమిలీ, ఈథన్, తెరేజా అండ్ ఓగయాసి. సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము నీ సన్నిధికి తెచ్చి నీ వైభవమును సమర్పించుకుని అర్పణలను అనురాగముతో స్వీకరించుము. నీ సేవలో మేము చేయు ప్రతి పని నీకు అత్యధికమైన కీర్తిని సమకూర్చవలనడు ఆశయముతో నెరవేర్చుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చుటం నీకు కృతజ్ఞతావందనాలు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు ప్రీతమ పుత్రుని ద్వారా మానవజాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము. విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పాన్ని అందుకొని మీకు కృతజ్ఞత వందనాలు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజించుము. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడిన నున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేచేయును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూ హల్లెలూ హల్లెలూయా, హల్లెలూయా,
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవానివాసికి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ ఎందు పరిపూర్ణ చేయము. ఉత్థానము మీద మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనుక మన చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నత లేగు మరియ మాతతోనూ, నీతిమంతుడైన ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యత్యములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకము నెరవేరునుగాక. నాటికి కావలసిన మానము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారిని యేసు మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకముగా పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలవబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పుత్రదేవుని దేహమే దివ్య భోజ్యము,
క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము, పుత్ర దేవుని దేహమే దివ్య భోజము, క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము. మన దేహములో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై సేదను దీచును, జీవమునిచ్చును, భవితను మార్చును. మన దేహములో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై సేదను దీచును, జీవమునిచ్చును, భవితను మార్చును. పుత్ర దేవుని దేహమే దివ్య భోజము, క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము, మన క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వరప్రసాదము మా యందు పూర్తి ప్రభావము కలిగి ఉండునుగాక. మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము మాకు సత్ఫలాలను ప్రసాదించునుగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత జోజప్ప గారికి ప్రార్థన. మిక్కిలి నెనరుగల కన్యమరియ మహాపరిశుద్ధ భర్త, మా ప్రియ పోషకుడు తండ్రియునైన పునీత జోజప్ప గార, మీ ఆదరును వెతికి మీ ఉపకార సహాయమును అడిగిన వారు ఒకరైనను మీ వలన ఓరట పొందనట్లు ఎన్నడను విన్నది లేదని తలంపన అవతరించండి. ఇటు పూర్ణ నమ్మిక చేత ప్రేరేపించబడి మీ పాదాలను సమీపించి మమ్ము మీకు అప్పజెప్ప మీ ఆదరువుతూ నిలుచున్నాము. మా రక్షకుని పెంచిన ప్రేమగల తండ్రి, మా విజ్ఞాపనము త్యజింపక దయగా అంగీకరింపన అవతరించండి. మా రక్షకుడైన యేసు ప్రభునికి మా మనవులను విన్నవించండి. ఆమేన్. ఇంకా కొద్ది రోజులు మాత్రమే. ఈరోజు 28 కాబట్టి కొద్ది రోజులు మాత్రమే. 27 తారీఖు, 28, 29, 30, 4 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి అందరూ కూడా జపమాలను సమర్పించండి, జపమాలలో పాల్గొనండి. జపమాల ద్వారా దేవుని శక్తిని, ముఖ్యంగా మరియమాత వేడుదలను పొందండి. ఆ తర్వాత మర్చిపోవద్దు, మరి వచ్చే నెల అంటే నవంబర్ నెల ఆత్మల నెల. ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు ఆత్మల పూజల గురించి, ఆత్మ కార్యాలు, ముఖ్యంగా చనిపోయిన వాళ్ళ కోసం మనకి బాధ్యత ఉంది, చనిపోయిన వారికి ఎడ. సో అలాగా మనం చేసినప్పుడు రేపు మనకు సహాయపడుతూ ఉంటారు. కాబట్టి అందరం కూడా ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి, పూజలు పెట్టించండి. గ్రెగోరియన్ పూజలు కూడా అవకాశం ఉంది 30 రోజులు. అదేవిధంగా 9 రోజుల అవకాశం, 3 రోజుల అవకాశం, త్రిదిన పూజలు అట్లాగా. అదేవిధంగా ఈసారి మరొక అవకాశం ఏంటంటే మరణించిన ఆత్మల కోసం ప్రత్యేక ప్రార్థనలు ప్రతిరోజు కూడా పూజకు ముందు ఉంటాయి. 5:30 గంటలకి. 5:30 గంటలకి. కాబట్టి ఆ పూజలకి ముందు వారి కోసం స్మరించుకోవడం, వారి కోసం ప్రార్థించడం ఉంది. దానికి మీరు కూడా జపదం లాగానే దానికి కూడా మీరు సమర్పించవచ్చు ప్రత్యేక ప్రార్థనలు. పూజలు యథావిధిగానే ఉంటాయి. అదేవిధంగా మరి నవంబర్ నెలలో ప్రత్యేకించి ఫాదర్ జేసన్ గారిచే, ఆయన చాలా చక్కగా లోతుగా ఆధ్యాత్మికతతో ఆయన మనకు సందేశాలు వినిపిస్తారు, వాక్యోపదేశం చేస్తారు. 3 రోజులు పండుగ, శుక్రవారం, నెల మొదటి శుక్రవారం, శనివారం, ఆదివారం. కాబట్టి గమనించండి. రిట్రీట్ వడకము, జ్ఞాన వడకం ఉంది, వాక్యోపదేశం ఉంటుంది యథావిధిగానే. మనకు మంచి అవకాశం, ఎందుకంటే మరణం గురించి మనం తెలుసుకుంటేనే ఈ జీవితం కరెక్ట్గా జీవించగలుగుతాం. గమనించండి. ఇది అయిపోయిన వెంటనే కొద్దిసేపు దివ్య ప్రసాద ఆరాధన, తర్వాత ముఖ్యంగా ఈ కరోనా నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. కరోనా బాధితుల కోసం, ఆరోగ్యం కోసం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
నివసించుచున్న యేసయ్యా, నా అంతరాత్మను పాలించుచున్న మెస్సయ్యా, నా హృదయమందు నివసించుచున్న యేసయ్యా, నా అంతరాత్మను పాలించుచున్న మెస్సయ్యా, నా ప్రతిభా నీవే, నా ప్రగతి నీవే, నా ప్రశంసయు నీవే, నా ప్రస్తుతి నీవే, నా ప్రతిభా నీవే, నా ప్రగతి నీవే, నా ప్రశంసయు నీవే, నా ప్రస్తుతి నీవే. ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. నా హృదయమందు నివసించుచున్న యేసయ్యా, నా అంతరాత్మను పాలించుచున్న యేసయ్యా. దినమునకు 3 మార్లు దానియేలు నిన్ను ప్రార్థించెను. దినమునకు 3 మార్లు దానియేలు నిన్ను ప్రార్థించెను. అటువంటి కృపను నాకివ్వుము, అటువంటి కృపను నాకివ్వుము, ఆత్మీయ మర్మములు నేర్పించుము, ధైర్యమును నాలోన స్థాపించుము, నీ సాక్షిగా నన్ను నడిపించుము. ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన. మందు నివసించుచున్న యేసయ్యా, నా అంతరాత్మను పాలించుచున్న మెస్సయ్యా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి స్తోత్రం, మా మంచి కాపరి స్తోత్రం. పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా స్తోత్రం, పరమ వైద్యుడా స్తోత్రం, పరమ వైద్యుడా స్తోత్రం, పరమ వైద్యుడా స్తోత్రం, మా రక్షకుడా స్తోత్రం, మా రక్షకుడా స్తోత్రం, మా రక్షకుడా స్తోత్రం. మా రక్షకుడా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా, మా మధ్యన ఉన్నారు. ఈరోజు మీరు మీ మాటలతో ప్రయాసపడండి. దైవరాజ్యం కోసం నాతో ఉండడానికి ప్రయాసపడాలి. ఈ లోకాన్ని కాదని నేను కావాలని
మీరు ప్రయత్నించాలి. ప్రభువా, ఈ లోకమే శాశ్వతం అనుకొని భ్రమలో ఉండి మేము నీకోసం ఏమీ చేయలేకపోతున్నాం. ఎంతో కష్టపడుతున్నాం ఈ లోకంలో వస్తువులు సంపాదించుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి, ప్రతిష్ట సంపాదించుకోవడానికి, ఇతరుల మెప్పును పొందడానికి. కానీ నీకోసం మాత్రం ఏమీ చేయలేకపోతున్నాం. ప్రభువా, ఈరోజు మీరు మాకు మేల్కొలిపారు. ప్రయాసపడినదే, పాటుపడినదే దైవరాజ్యం నీ సొంతం కాదు అని. అవును ప్రభు, ఒక్కసారి మా కన్నులు తెరిపించు. ఇది ఒక యజ్ఞం, మీకోసం జీవించాలి అనుదినం. నిత్యము మీకోసం మేము ఆశపడాలి. అందుకే అడుగుతున్నాం ప్రభువా, ఈ అనుగ్రహాన్ని మాకు దయచేయి నాయన. ఇదిగో మా మార్గంలో, మా ప్రయాణంలో తండ్రి లక్ష్యముతో మీకోసం జీవించే శక్తిని దయచేయండి. లేదంటే ఆ కొలది మందులో మేము ఉండలేమో, ఆ కొలది మందులో మేము ఉండమేమో అన్న భావన మాలో కలుగుతుంది. అనేక మంది తూర్పు పడమల నుండి, ఉత్తర దక్షిణాల నుండి వస్తారంటున్నారు. మాలో చాలామంది క్రైస్తవులు, కథోలికులు అనుకొని భావిస్తున్నాం మేము కూడా ఒకరోజు ఉంటామని. కానీ దానికి తగిన జీవితం జీవించకపోతే మేము ఉండము అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. యూదా ఇస్కరియోతు సైతం మీతో ఉండి మీ రొట్టెతో పానం చేసి కూడా మిమ్మల్ని చేరలేకపోయాడు. మరి మా జీవితం మేము మార్చుకోవాలి ప్రభు. మార్చుకునే శక్తిని దయచేయి యేసయ్య. దివ్య ప్రసాద ప్రభు, మాలోనికి రా, మాలోనికి వేయించే ఈ సమయంలో ప్రభు మమ్మల్ని అందరినీ మార్చుమని ఆయన. మీకోసం జీవించే శక్తిని, ప్రయాసపడే మనస్సుని మాకు దయచేయండి. ప్రతిరోజు ప్రతిదినము ప్రభు నీకోసం నిన్ను మర్చిపోకుండా, నిన్ను గుర్తుంచుకొని, ఎందుకంటే ప్రాణాన్ని ఇచ్చింది నువ్వు, ప్రాణాన్ని పోషించేది నువ్వు, మమ్మల్ని పోషించేది నువ్వే, మమ్మల్ని రక్షించింది నువ్వే. కాబట్టి నీవు లేని జీవితం ఈ లోకమంతా సంపాదించే ఆత్మను కోల్పోనట్లే. అందుకే ప్రభు అడుగుతూ ఉన్నాం, మీకోసం జీవించే శక్తిని, మిమ్మల్ని ప్రేమించే శక్తిని మాకు దయచేయమని. దివ్య సత్ప్రసాద ప్రభు ప్రతి ఒక్కరిలోనికి రా. ఈ దివ్యవాణి టీవీ ద్వారా ఆధ్యాత్మికంగా ఎదిగే శక్తిని మాకు దయచేశాం. ఇదిగో రానున్న రోజుల్లో, మరి ముఖ్యంగా నవంబర్ మాసంలో ఆత్మల కోసం ప్రార్థిస్తూ ఉండగా, మరణించిన వారిని గుర్తుంచుకుంటూ ఉండగా, మరణించిన వారిని జ్ఞప్తికి తెచ్చుంటూ కూడా మా మరణం కూడా ఒకరోజు వస్తుంది. ఆ రోజు మా తలుపు, మీరు తలుపు మోస్తారు. మేము ఇంకేం చేయలేము, సిద్ధపడలేము, మేము మీకోసం రాలేము, క్రమశిక్షణ లేదు, ఏమీ లేదు ప్రభువా. అందుకే అడుగుతూ ఉన్నాం తండ్రి, ఇరుకు మార్గమును పయనించే శక్తిని దయచేయండి, తెలుసుకునే శక్తిని దయచేయండి ప్రభువా. ప్రత్యేకించి ఈ సమయంలో మరి మరణం ద్వారము కనపడి భయపడుతూ ఉన్న వారు అందరినీ మీరు ఒక్కసారి కరుణతో చూడండి ప్రభు. ముఖ్యంగా కరోనా బాధను పడ్డ ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు మాకు ఎట్లా ఉందంటే, మేము తప్పించుకున్నాంలే, ఇంకా దాని గురించి పట్టించుకోని అవసరం లేదనే భావనలో ఉన్నాం. మాకు వచ్చిపోయింది కదా అన్న భావనలు, దాని గురించి భయాన్ని పోగొట్టుకున్నాం. కానీ ఈరోజు ప్రభు భయంతో ఎంతోమంది అక్కడ ఉన్నారు నాయన, వారందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. మొట్టమొదటి వారిలో భయాన్ని తొలగించండి ప్రభు. మరణము మీ చేయదము కాదు, మీరు చేసింది కాదు, మీరు జీవించాలని మమ్మల్ని సృష్టించారు ప్రభు. మీరు మంచి దేవుడు, అందుకే ఈ సమయంలో కూడా వారిని కాపాడగలిగే దేవుడు తండ్రి. అందుకే ప్రభు ఈ సమయంలో తండ్రి ఎంతోమందిని కాపాడే ప్రభు, ఈ కరోనా నుండి ఇంకా కాపాడుతూనే ఉన్నాం, మందులతో కాపాడుతూ ఉన్నాం. కొత్త మందులు వస్తూ ఉన్నాయి ప్రభు, నీకు స్తోత్రాలు నాయన. ఇంకా కొత్త మందులు వచ్చి అందరికీ అందుబాటులో ఉండే భాగ్యాన్ని దయచేయండి నాయన. మోనోక్లోనల్ యాంటీబాడీస్ ప్రభు, ఇదిగో చాలా ఖరీదుతో కూడిన మందు ప్రభు, వెంటనే కనుగొనే శక్తిని అందరికీ దయచేయండి నాయన. టెస్టుల కోసం డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు ప్రభు, మందుల కోసం డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్లో ఉండలేని వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్లో బెడ్ లేని వాళ్ళు ఉన్నారు, దొరకని వాళ్ళు ఉన్నారు ప్రభు. వీరందరిని గుర్తు తెచ్చుకుంటున్నాం, పేదలను ముఖ్యంగా గుర్తు తెచ్చుకుంటున్నాం ప్రభు. వారందరినీ ఆశీర్వదించు నాయన, ఆరోగ్యాన్ని దయచేయి ప్రభు. ఈ సమయంలో కరోనాతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని కూడా దీవించమని, ఎవరైతే కరోనా వ్యక్తి బాధపడుతూ ఉన్నారో కరోనాతో, వారి కోసం ప్రార్థిస్తూ ఉండగా వారి ప్రార్థన ఆలకించి, మరణం ఆలకించి ప్రభు, సజీవులకు దేవుడిన దేవా వారిని ఆశీర్వదించి తిరిగి లేపమని, వారి ప్రభు ఇది కరోనాను జయించి తిరిగి మీకోసం జీవించే బడులుగా వారిని మలుచుకోమని అడుగుతూ ఉన్నాం ప్రభు. మాలో ఇంకా అనేకమైన బాధలతో ఉన్నాం ప్రభు, అనేకమైన వేదనతో ఉన్నాం ప్రభు.
కాబట్టి నీ కోసం వేదన పడే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. వైద్యులను దీవించండి ప్రభువా, వారిని ఆ బారిన పడకుండా. మరి అదేవిధంగా నర్సులను దీవించండి ప్రభువా. మరి అదేవిధంగా హాస్పిటల్ ఇంకా ఎక్కువ మంది ప్రభువా ప్రజల క్షేమం కోసం ముందుకు వచ్చే శక్తిని దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా మేము కూడా బాధ్యతతో వ్యవహరించే శక్తిని దయచేయండి ప్రభువా. ఈ సమయంలో ప్రతి ఇంటిని కాపాడండి ఆయన, ప్రతి చిన్న బిడ్డను కాపాడండి. మరొకసారి 3rd వేవ్ వస్తుందంటున్నారు ప్రభా, దాన్ని నివారించండి ఆయన నీ చిత్తమైతే ప్రభువా. దాని నుంచి ప్రభా మమ్మల్ని కాపాడండి ప్రభా. మా భారతదేశాన్ని కాపాడండి, మా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడండి, మా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి, తెలుగు ప్రజలను కాపాడండి, అందరినీ కాపాడండి ప్రభా. ప్రత్యేకించి ప్రభా ఈ సమయంలో వారందరికీ స్వస్థతను దయచేయమని నీవు సత్ప్రసాద ప్రభువా. మిమ్మల్ని మేము ఎత్తి పట్టుకుంటుండగా ప్రభువా, ఎవరైతే మీ వైపు చూస్తారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని ఆశీర్వదించమని, వారికి శక్తిని బలం దయచేయమని మన ఆదరణ యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ పాపగారు తరంపు నెరవేరుట్లుగాను దివ్యవాణి గురువులను సిబ్బందిని దీవించమని, కరోనా ప్రపంచమంతా పూర్తిగా తొలగిపోవాలని, దివ్యవాణి దాతలను, దివ్యవాణి కార్పస్ ఫండ్ డోనర్స్ను కూడా భగవంతుడు దీవించి కాచి కాపాడమని వేడుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదముల చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, శీలలో ఆశీర్దింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్దింపబడిన వారుగుని. పరిశుద్ధ మరి మా సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునగాక. నిత్య సహాయ మాత, మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్యమాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.